అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో జనం చాలా తెలివైన వాళ్ళు, చాలా అవగాహన ఉన్నవాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు. కాకపోతే ఎటో ఒకవైపు అంటే వాళ్ళు అవగాహన, వాళ్ళ చైతన్యం అంతా కూడా నాణేనికి ఒక కోణంలో చూసి అన్వేషించి రంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారే తప్ప నాణేనికి రెండు కోణాల్లో చూసి చెప్తున్నది ఏంటనే చైతన్యంలోకి రారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీ కోసమో కులం కోసమో దేనికో ఒకదానికి బందీలుగా మారిపోతారు, బానిసలుగా మారిపోతారు, ఏదో ఒక బలహీనతకు గురవుతారు. సో మన రాష్ట్రానికి కావాల్సిందంతా చైతన్యం, అన్ని రకాల పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఆలోచించగలిగిన చైతన్యం, అలా ఆలోచించి ఓటు వేయాల్సిన చైతన్యం. మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితికి సమస్యలకి సొల్యూషన్ ఏమిటి, ఆ సొల్యూషన్ ఎవరు చూపిస్తారు అనే చైతన్యం కావాలి. అలా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ దివాకరం అనే ఒక షార్ట్ ఫిల్మ్. ఇది పూర్తిగా టీడీపీ వాళ్ళు తీసిందే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీ కోసం తీసిన షార్ట్ ఫిల్మే. కానీ ఇందులో ఉన్న సబ్జెక్ట్, వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం, వాళ్ళు చెప్పాల్సిన పాయింట్లు, సూటిగా చెప్పిన తీరు, ఇవన్నీ కూడా బాగా క్లిక్ అయ్యాయి. అందుకే ఆ షార్ట్ ఫిల్ము యూట్యూబ్లో సెన్సేషన్గా మారింది. ఒక పొలిటికల్ అజెండాతో తీసినప్పటికీ మంచి విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అందులో ఏముంది, మన డబ్బులే మనకు పంచుతున్నారు కదా, నిజమేగా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, అందులో ఆ డైలాగ్ అదే ఉంది. భారతీయ సిమెంట్ ఏమైనా అమ్మేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా, లేదంటే సాక్షి పత్రికను అమ్మేసి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా ఆయన? కాదు కదా. లేదా లోటస్ పాండ్ అమ్మేసి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? కాదు కదా. మన డబ్బులు మనకి ఇస్తున్నాడు అని ఆ డైలాగ్ చెప్పించారు. దానికి ఒక ప్రయోగాత్మకంగా ఒక బ్యాంక్కి వెళ్ళడం, డబ్బులు తీసుకురావడం, ఆ బ్యాంక్ క్యాషియర్ని ఏమో పాలాభిషేకం చేయడం, జనాలందరూ కూడా వచ్చాడడం, ఇదంతా కూడా అర్థమయ్యేటట్టు పెట్టారు. అంటే చాలా సింపుల్గా, షార్ట్గా ప్రజలకి అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలో అలా చెప్పారనమాట. అది చెప్పిన విధానం బాగుందన్నమాట, క్లిక్ అయింది. అలాగే అభివృద్ధి లేదు, సంపాదన లేదు రాష్ట్రానికి. ఇదిగో మీ ఇంటికి ఎంత సంపాదన, మీకు జీతం ఎంత, మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా? నాకు అప్పులు లేవు. మరి సంపాదన మీకు ఉంది కాబట్టి అప్పులు లేవు. మన రాష్ట్రంలో సంపాదన లేదు కాబట్టి అప్పులు పెరుగుతున్నాయి. అలా అప్పులు పెరుగుతూ ఉంటే, సంపాదన లేకపోతే రాష్ట్రం భవిష్యత్తు పాడైపోద్ది కదా, దానికి మీరో నేనో కారణం కాకూడదు కదా అనే ఒక చైతన్యం ఆ పాయింట్ మీద, అంటే అప్పుల మీద అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అతని పేరిట బసవతారకం, బాలకృష్ణ గారేమో వాళ్ళ అమ్మగారి పేరిట బసవతారకం పేరిట హాస్పిటల్ పెట్టి పేదలకు సేవ చేస్తున్నారు, ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఎన్టీఆర్ గారు చనిపోయాక ఆయన పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోతే ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? కాదు కదా. రాజకీయ పార్టీ పెట్టారు, రాజకీయం చేశారు. అది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా, ఆ రెండు ఫ్యామిలీస్కి ఉన్న తేడా అది అని ఒక డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేశారు. ఇలా అప్పులు, సంక్షేమ పథకాలు, సంపాదన, రకరకాల వ్యవహారాలు, వాటన్నింటిలో కూడా డొల్లతనం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఏమిటి అనేది అర్థమయ్యేలాగా చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ తీశారన్నమాట. అది బాగా క్లిక్ అయింది, బాగా వైరల్ అయింది, మామూలుగా కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాన్ని తీయించారని అర్థమవుతుంది. కాకపోతే ఇటువంటివే కావాలి మనకి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే తీయొచ్చుగాక షార్ట్ ఫిల్మ్స్. వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ మీద ఆధారపడట్లా. వాళ్ళ కంటెంట్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఒక రాక్షసుడిగా చూపించడము, పవన్ కళ్యాణ్ గారిని ఒక దుర్మార్గుడిగా రాక్షసుడిగా చూపించడము, ఈ రాక్షసులేమో పేదవాళ్ళు ఇంటికి వెళ్తే పేదవాళ్ళు తింటుంటే లాగేసుకోవడము, ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, కించపరిచేలాగా పనికిమాలిన వీడియోస్ వదులుతున్నారు తప్ప, అవతల వాళ్ళు రాక్షసులు, మనం హీరోలం, మనం దేవుళ్ళం, అవతల వాళ్ళ విలన్లు, మనం హీరోలం, అటువంటి ప్రయత్నము, అటువంటి ప్రచారమే చేస్తున్నారు తప్ప అవగాహన కల్పించి, వాళ్ళు చేస్తున్న తప్పుల మీద ఎలాగా అవగాహన కల్పించలేరు, వాళ్ళు చేస్తున్న మంచి మీదైనా అవగాహన కల్పించవచ్చు. కానీ అది చేయట్లా. వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా కూడా నెగిటివ్ పాలిటిక్స్ మీదే ఆధారపడి ఉంది. సో ఈ దివాకరం అనే షార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మేబీ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. 8 నిమిషాలు 14 సెకండ్లు కాబట్టి అందరూ చూసుంటారు అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోయినా సరే చూడండి, మంచి సబ్జెక్ట్ ఉంది, అందుకే వైరల్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.